రంగులలో భూదర్శిని ప్రభుత్వ, ప్రైవేటు భూములు, చెరువులు, గ్రామ ఖండాలకు వేర్వేరు రంగులతో వర్గీకరణ, ఆక్రమణలు, నినాదాల విస్తీర్ణం తెలుసుకోవచ్చు. రీసెర్చ్ అద్భుతమైన నమూనా సరికొత్త సమాచారం దేశంలో తొలిసారిగా రూపొందించింది. రాజధానిలో 3 చోట్ల సర్వసభ్య నివాస, వాణిజ్య ప్రాజెక్టులు 57.99 ఎకరాల్లో 1.13 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు పీపీపీ విధానంలో చేపడుతున్న సీఆర్డీఏ. అంతరిక్ష రంగాన్ని అందిపుచ్చుకుందాం. 25,000 కోట్ల పెట్టుబడులు, 35,000 మందికి ఉపాధి లక్ష్యం. శ్రీహరికోట లేపాక్షిలో స్పేస్ సిటీలో స్పేస్ పాలసీ రూపొందించిన ప్రభుత్వం. రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారితో జాగ్రత్త. ఖనిజాలను ఆయుధాలుగా మారనివ్వొద్దు. క్రిటికల్ మినరల్స్ సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకుందాం. బ్రిక్స్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు. ధనిక దేశాలు పర్యావరణ పరిరక్షణ, మరిన్ని నిధులు ఇవ్వాలని వ్యాఖ్య. మానవతా విధానాలకు భారత్ అగ్ర ప్రాధాన్యత ఇస్తుందని ఉద్ఘాటన. బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బహుళపక్షవాదం, ఆర్థిక వ్యవహారాలు, కృత్రిమ మేధ బ్రిక్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్కు మరింత చేయూతనిద్దాం. అది అభివృద్ధి చెందిన దేశాల ప్రత్యేక బాధ్యత. భవిష్యత్తుకు విశ్వాసం కల్పించారు. 2070 కల్లా నెట్ జీరో సాధించాలన్న లక్ష్యాన్ని అందుకునేందుకు వడివడి అడుగులు వేస్తున్నామని తెలిపారు. మలేషియా ప్రధానితో మోదీ భేటీ. ద్వైపాక్షిక సంబంధాల పురోగతి వారితో చర్చించారు. ఆగ్నేయాసియా దేశాల సంఘం ఆరిత మధ్య వాణిజ్య ఒప్పందం సమీక్షకు సంబంధించిన అంశాలపై కూడా సమాలోచన జరిపారు. క్యూబా, బొలీవియా, ఉరుగ్వే అధ్యక్షులతోనూ. పారిశుధ్యంలో మండపేట గుద్ది. ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రథమ స్థానంలో పురపాలక సంఘం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ ప్రథమ స్థానం నెట్టింది. స్ఫూర్తిదాయక విజయం. ఆండర్సన్ టెన్లో టోర్నీలో భాగంగా లీడ్స్లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో తమ జట్టుపై ఇండియా ఓడిపోగానే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ నోటికి పని చెప్పాడు. శుభ్మన్ గిల్ను విరాట్ పోలీసు అతని సారథ్య సామర్థ్యాలపై దుమ్మెత్తి పోశాడు. గ్రీన్ హైడ్రోజన్ రేపటి ఇంధనం. గ్రీన్ హైడ్రోజన్ భారత్ దృష్టి సారించింది. గ్రే హైడ్రోజన్ ఇది పర్యావరణ తీవ్ర నష్టం కలిగిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ పథకాన్ని 17,490 కోట్లు ప్రత్యేకించారు. తద్వారా దేశీయ ఎలక్ట్రానిక్ తయారీకి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తుంది. 1,440 కోట్లు పరిశోధనలు, నూతన నైపుణ్య శిక్షణ, మరో 400 కోట్లు ఖర్చు చేయనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి ఉపయోగించిన పునరుత్పాదక విద్యుత్పై ట్రాన్స్మిషన్ ఛార్జీలను మరో 5 ఏళ్ల వరకు మాఫీ చేస్తున్నారు. మొదటిసారిగా లద్దాఖ్లో హైడ్రోజన్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సమీపంలోని పొడిమల దగ్గర దేశంలోని అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ కేంద్రానికి అంకురార్పణ చేశారు. కాంటం వలస గ్రీన్ హైడ్రోజన్ రంగాన్ని ఇతోధికంగా తోడ్పడుతుంది. నేడు నేవీలోకి ఐఎన్ఎస్ నిస్తార్ డైవింగ్ బోర్డు సపోర్ట్ నుంచి ఐఎన్ఎస్ నిస్తార్ నేవీలోకి మంగళవారం చేరనుంది. ప్రధానంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో జలాంతర్గాములకు సహకారంగా నిస్తార్ సేవలు అందిస్తుంది. దీంతో పాటు మరో నౌక నిపుణ్ నిర్మాణానికి షిప్యార్డ్ 2,230 కోట్ల ఆర్డర్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలోని గుల్బర్గాలో వైద్య విద్యను పూర్తి చేసుకుని 1972లో తిరుపతి రుయా ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా చేరారు. అప్పట్లో రుయా కన్నా పెద్ద ఆసుపత్రి రాష్ట్రంలో లేదు.
అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే సీమావాసులందరినీ చూసే అవకాశం ఆయనకు లభించింది. ఆయన నిత్య విద్యార్థి. ఆ గుణం వల్ల ప్రజల సమస్యలు పేదరికం మరింతగా అర్థమయ్యాయి. జలయజ్ఞమే తెలుగు రాష్ట్రాలకు శ్రేయస్కరం. బ్రిక్స్ మద్దతిచ్చే దేశాలపై 10% అదనపు సుంకాలు ట్రంప్. ప్రపంచానికి బ్రిక్స్ ఆశాదీపం. భిన్నత్వమే కూటమికి బలం. గ్లోబల్ సౌత్కు బ్రిక్స్పై ఎన్నో ఆశలు. వాటిని నెరవేర్చి చూపుతూనే పెరిగి. ముంబై ఉగ్రదాడులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పాక్ సైన్యానికి నమ్మిన పట్టును. రానా ముంబై దాడుల్లో ఐఎస్ఐ హస్తం ఉంది. హెడ్లీతో కలిసి లష్కరే శిక్షణ పొంది ఆ దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడి. జపాన్ దక్షిణ కొరియాపై 20% సుంకాలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇస్రో చీఫ్కు శుభాంశు ఫోన్. ఐఎస్ఎస్పై ఫోటోలు తీసుకున్న శుభాంశు. డెలివరీ డేట్ను ప్లాన్ చేసుకుంటే పుట్టే పిల్లలకు లుకేమియా ముప్పు. కొత్త అధ్యయనాలు వెల్లడి. హరిత యూరియా వస్తోంది. హరిత యూరియాను ఆవిష్కరించి ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2025 గెలుచుకున్న స్వీడన్ స్టార్టప్ నైట్రోకాస్ట్. ప్లాస్మా టెక్నాలజీ ద్వారా పునరుత్పత్తి ఇంధనం వాడుతూ గాలిలోని నైట్రోజన్ను విచ్ఛిన్నం చేయడం ద్వారా విజయవంతం. హరిత యూరియా ఉత్పత్తి శిలాజ ఇంధనాలు అవసరం లేదు. నీరు, గాలి, నేల కాలుష్యం ఉండదు. చిన్న పరిశ్రమల ద్వారా యూరియా ఉత్పత్తి చేసుకునే అవకాశం. 367 నాటౌట్. వియాన్ ముల్లర్ అద్భుత ప్రదర్శన. టెస్టుల్లో 5వ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. రికార్డులు బద్దలు కొట్టిన దక్షిణాఫ్రికా బ్యాటర్. ఐసీసీ చీఫ్గా సంజోగ్ గుప్తా. ఐసీసీ చీఫ్గా నియమితులైన 5వ వ్యక్తి సంజోగ్ గుప్తా. డేవిడ్ రిచర్డ్, మారన్ స్వీడ్, ఆరోన్ లోటర్, డేవిడ్ రిచర్డ్సన్, మునో సాహ్ని, జెఫ్ అలర్డైస్ ఈ పద్ధతిని నిర్వర్తించారు. ల్యాబ్ వజ్రం జిగేల్. అంతర్జాతీయంగా ఎల్జీడీ మార్కెట్ $26 బిలియన్. దేశీయంగా సుమారు $700 మిలియన్ వినియోగం. ఏటా 15-20% వృద్ధి. ట్రెంట్, సెన్కో తదితర పెద్ద కంపెనీలు కూడా బరిలోకి. సహజ వజ్రాలతో పోలిస్తే 70-90% వరకు రేటు తక్కువ. తెలుగు రాష్ట్రాలకు అమ్మకాలు.